హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేణోస్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి మేము యాదగిరిగుట్టకు వెళ్తున్నామండి. మార్నింగే స్టార్ట్ అయిపోయాం 7:30కి. ఇంకా కొంచెం ముందు స్టార్ట్ అవ్వాల్సిందే, కానీ మార్నింగే చాలా చలిగా ఉంటుంది కదా, అందుకు 7:30కి స్టార్ట్ అయిపోయాము. ఈ టోల్గేట్ తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ కోసం చూస్తున్నాము హోటల్. ఇక్కడితో ఒక రెస్టారెంట్ కనిపించింది, పక్కనే ఇక్కడ బండి పెట్టుకొని ఉన్నారు. అక్కడ ఒక పూరి తీసుకొని తినేసాము. అక్కడే ఇరానీ చాయ్ కూడా ఉంది. చాయ్ తాకేసి ఒక ఫోటో తీసుకొని మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము. మీకు అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ అండి. టెంపుల్ అయితే చాలా పెద్దదండి. మేమైతే ఇక్కడ బైక్ పార్క్ చేయడానికి వెళ్తున్నాము. బైక్స్, కార్స్ పైకి అలో ఉంటాయి, కానీ అక్కడ 500 రూపీస్ మాత్రం వాళ్ళు పార్కింగ్ ఫీజు తీసుకుంటారు. అందుకే మేము బైక్ అక్కడ పార్క్ చేసేసి బస్సులో వెళ్తున్నాం. ఇక్కడ నుంచి బస్సెస్ అన్నీ ఫ్రీ అండి పైకి టెంపుల్కి వెళ్ళడానికి. ఇదైతే టెంపుల్లోకి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది బస్ స్టాండ్. ఇక్కడ దిగేసి మనం మొబైల్స్, బ్యాగ్స్ ఏం లోపలికి అలా ఉండవు కదా, అందుకు మొబైల్ ఫోన్స్ అక్కడ లాకర్స్లో పెట్టేసుకొని మనం వెళ్ళిపోవచ్చు. మా దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేము మొబైల్స్ కోసం మళ్ళీ కిందకు వచ్చి మొబైల్స్ అన్నీ తీసుకొని మళ్ళీ ఇదంతా వీడియో అంతా షూట్ చేస్తున్నామండి. ఇదైతే ఫుల్ టెంపుల్ వీడియో అన్నమాట. ఫ్రంట్ సైడ్ మీరైతే టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఒక స్వర్గంలోకి వెళ్ళినాము అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరనమాట, అలా ఉంటుందన్నమాట లోపల టెంపుల్. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీరైతే తెలంగాణకి వచ్చినారు అంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. ఇక్కడైతే కార్తీక మాసం కదా, మేము కార్తీక దీపం అయితే వెలిగిస్తున్నాం అన్నమాట. ఒక దీపం వచ్చేసి 100 రూపీస్. నేను మా ఆయన కలిసి ఇద్దరం వెలిగిస్తున్నాము. ఇక్కడైతే నేను మా ఆయన ఇద్దరం నరసింహస్వామి నామాలు అయితే పెట్టించుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి మేము ప్రసాదాల కోసం అయితే వచ్చేసామండి. పులిహోర లడ్డు తీసుకున్నాం అన్నమాట. తీసుకున్న తర్వాత పక్కనే మనకి శివాలయం కూడా ఉంటుంది. కానీ అప్పటికి 12:30 అయిందనమాట. టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. మేము జస్ట్ బయట అయితే దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట. ఇక్కడైతే మీకు ఒక పైనుంచి వ్యూ ఎలా ఉంటుందని చెప్పేసి ఒక వీడియో తీసి చూపించాను. ఇక్కడ షాపింగ్ అన్నమాట. మేమైతే ఏం తీసుకోలేదు, జస్ట్ అలా చూస్తున్నాం అంతే.
ఇక్కడైతే మేము మళ్ళీ కిందకి వెళ్ళడానికి బస్సెస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఫుల్ జనాలు అయితే ఉన్నారు, అన్ని బస్సులు ఫుల్గానే అయిపోయాయి. మేము రిటర్న్ అయిపోతుండగా సురేంద్రపురి అని చెప్పేసి పక్కన ఉందన్నమాట. లోపలికైతే వెళ్ళాం, ఏముంటుంది ఏంటి తెలుసుకుందాం అని చెప్పేసి. కానీ లోపలంతా విజిట్ చేయడానికి కనీసం అంటే 2 hours పడుతుందని చెప్పారు, ఎక్కువైనా పట్టచ్చు అని చెప్పారు. అందుకు మాకు అంత టైం లేదని చెప్పేసి మేము రిటర్న్ వచ్చేసాము. వెళ్ళే రూట్లోనే భువనగిరి కోట కూడా ఉంటుందన్నమాట. ఒకసారి చూద్దామని చెప్పేసి భువనగిరి కోట దగ్గరికి అయితే వెళ్ళాము. కానీ పైకి అయితే వెళ్ళడానికి 1 hour పడుతుందని చెప్పారు. మేము ఆఫ్టర్నూన్ అయ్యిందనమాట, అప్పటికే ఫుల్ ఎండలు ఉంటాయని చెప్పేసి మేమైతే పైకి అయితే వెళ్ళలేదండి, రిటర్న్ అయిపోయాం. అలాగే మేము పక్కన రామస్వామి హోటల్ అని చెప్పేసి ఫేమస్ అని చెప్పారు, అక్కడ ఓన్లీ వెజ్ అని చెప్పారు. అక్కడికైతే వెళ్ళేసి మేము భోంచేసామన్నమాట ఆఫ్టర్నూన్. టేస్ట్ అయితే బాగుందండి. ఇక్కడ మేము భోజనం చేసిన తర్వాత రిటర్న్ అయితే అయిపోయాము. లాస్ట్ కోకోనట్ వాటర్తో వీడియో ఏం చేస్తున్నానండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.